హాయ్ ఫ్రెండ్స్, సండే కదా బోర్ కొడుతుందని ఈరోజు ఫ్రీ బస్కి అయితే మేము బయలుదేరాం. సీఎం మీటింగ్కి వెళ్తున్నాం విజయవాడ. అయితే వెళ్ళే దారిలో మాకు కొన్ని అవరోధాలు ఎదురైనాయి. అవి ఏంటంటే బస్ డ్రైవర్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మీటింగ్ ఎక్కడనేది మాకు క్లారిటీగా తెలీదు. అయితే విజయవాడ వెళ్ళినాక ఒక రోడ్లో అయితే మేము ఇరుక్కుపోయాం. ఒక చిన్న సందులో ఉండే రోడ్లో. ఆ రోడ్లో బస్సు అయితే వెళ్దనమాట. మమ్మల్ని నమ్ముకుని ఇంకా వెనకాల 2 బస్సులు వచ్చేసినాయి. వెళ్ళిన రోడ్డుకే మళ్ళీ తిప్పి అదే రోడ్డుకి వెళ్ళడం జరిగింది. లాస్ట్కి మేము అనుకున్న మీటింగ్కి దారి అయితే మాకు తెలియలేదు. అయితే అది రోజులో గుణదర్ రోడ్లో అసింగ్ నగర్లో ఉంది. అయితే భోజనానికి అయితే మేము వెళ్ళడానికి టైం అయితే అయింది. అయితే మాకు భోజనం అసింగ్ నగర్లో ఒక కళ్యాణ మండపంలో అయితే మాకు చేశారు. అయితే టోకెన్ కూడా భోజనానికి ఇచ్చారు. ఆ కళ్యాణ మండపంలోకి వెళ్తే లోపల ఫుడ్ అనేది మాకు ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ అయితే నార్మల్గా వెజిటేబుల్సే అంతా నార్మల్గానే ఉంది. అయితే భోజనం చేసేటప్పటికి 12:20 అయింది. ఇంకా మీటింగ్ 6:30 కాబట్టి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఒక 3 వరకు మేము అయితే రెస్ట్ అయితే తీసుకోమన్నారు. రెస్ట్ తీసుకుంటున్నాం. మళ్ళీ బయలుదేరి బస్సు ఎక్కేటప్పుడు కొంతమంది లేట్ చేయడం, బస్సు మిస్ అయిపోవడం అలాంటివి చేస్తారు కదా, అలాంటివి కూడా జరిగినాయి. మళ్ళీ మేము విజయవాడ నుంచి బయలుదేరాం. అయితే ఇంటికొచ్చి మీటింగ్ మేము విజయవాడ అని అనుకున్నాం, కానీ విజయవాడలో కాదని ఎవరికీ తెలీదు. మేము అలా ఒక్కొక్కరిని అడుక్కుంటూ 1 by 1 వెళ్ళాం. లాస్ట్కి మీకు రోడ్డు అయితే తెలిసింది. ఇంకా అలా ప్రయాణం చేస్తూ ఉన్నాం. కృష్ణా బ్యారేజ్ నుంచి బస్సు అయితే వెళ్తూ ఉంది. సరదాగా అన్నీ చూస్తూ వీడియో తీసుకుంటూ ఉన్నాం. అయితే వెళ్ళాల్సింది సింగ్స్ నగర్ నుంచి తాడేపల్లి, తర్వాత అమరావతిలో ఉన్నంటే మీటింగు. అమరావతికి వెళ్ళాలి. అక్కడ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. అంటే తక్కువ దూరం అనుకున్నాం మేము, చాలా దూరం. విజయవాడ నుంచి దాదాపు 30 కిలోమీటర్స్ ఉంది. ఎన్నో చుట్టూ కొండలు, అందమైన ప్రదేశాలు చూస్తూ అలా మీటింగ్కి అయితే వెళ్ళాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బస్సులు అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్న మైదానంలో మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. చాలా బస్సులు వచ్చినాయి. ఆడవారు, మగవారు చాలామంది వచ్చారు. ఆ బస్సులు తప్పిపోకుండా మేము ఒకసారి బస్సులు ఎక్కడ పెట్టారో మా బస్సు ఎక్కడో చూసుకుంటున్నాం. ఆ బస్సు అయితే చూసుకుని ఇక మేము బయలుదేరాం. అదికుండా కనిపించే బస్సులు కానుంచి కొంచెం ఎదరకెళ్తే కేరవైన ఉంటుంది. ఇదంతా కూడా అమరావతి ప్లేసులు. అమరావతి డెవలప్మెంట్ కోసం ఇంతకుముందు చేసినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అనేది భూములు అనమాట. ఇవన్నీ కూడా అక్కడ నుంచి మేము బయలుదేరి మీటింగ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎక్కువ ఎవరెవరు వచ్చారో అందరూ తప్పిపోకుండా వాళ్ళ పేర్లు రాసుకోవడం చేశారు. తర్వాత చుట్టూ మైదానమే చాలా బాగుంది. ఎక్కువ ఆడవాళ్ళు కూడా వచ్చారు, ఎక్కువ మంది. బస్సులు అయితే వరుసగా చాలా ఉన్నాయి. అదిగా కనిపించే గుడారాలే మీటింగ్ ఏర్పాటు చేసిన ప్లేసు. బయట వెనకాల లోపల క్రౌడ్ ఎక్కువైపోయి ప్లేస్ లేక బయట ఆడవారు కూడా కూర్చోవడం జరిగింది. చాలామంది ఇంకా బయట తిరుగుతున్నారు. మేమైతే ఎలా లోపలికి వెళ్ళాం. లోపల ఒక పక్క ఫుడ్ కోర్ట్, అందరికి పబ్లిక్ ఫుడ్ కోర్ట్ పెట్టారు. మరి పక్క వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఇస్తున్నారు. అది స్టేజ్ లోపలికి వెళ్ళడానికి ఎక్కువ జనం ఉన్నారు కాబట్టి బయట నుండి తీసా వీడియో. ఇదంతా కూడా పబ్లిక్ ఫుడ్. అక్కడ మీటింగ్ అయినంతరం భోజనం పెడతారనమాట. అయితే మీటింగ్ స్టేజ్ అనేది లోపల అలా ఉంది చూస్తున్నా. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇంకా రావాల్సి వచ్చింది. ఇంకా వాళ్ళు రాలేదు, వెయిట్ చేస్తున్నారు బయట. సాంగ్స్ అనేది పాడుతున్నారు. అందాక చాలామంది మీటింగ్లో ఉన్నారు, చూస్తూ ఉన్నాం. అలాగా ఈ లోపల చంద్రన్న చేసినటువంటి కొన్ని పథకాలు అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అవి అయితే చూస్తున్నాం. అలా చూస్తూ ఉండగా పార్టీ వచ్చేసి P4 అసలు పెట్టింది థీమ్ ఏంటంటే, అయితే ఈ ప్లేస్ వచ్చేసి అమరావతి డిపార్ట్మెంట్ సంబంధించిన రోడ్ నెంబర్ 9 అని ఉంది. అయితే ఈ భూములన్నీ అమరావతి డెవలప్మెంట్ కోసమే ఉందన్నమాట. ఈ ఖాళీ ప్లేస్లో మీటింగ్ అనేది పెట్టారనమాట. జీరో పవర్టీ P4 అంటే ఈ పార్టీ కార్యక్రమం యొక్క పేరు అనమాట. అంటే అన్ని ఒక పేద కుల జాతులన్నీ కూడా ఒకే రకంగా సమానంగా తీసుకురావడమే ఈ మీటింగ్ యొక్క లక్ష్య ఉద్దేశం అని మాట్లాడారు.
అయితే చాలామంది ప్లేస్ లేక బయట ఉన్నా మన డిప్యూటీ సీఎం గారు మన క్యాన్వేర్లో నుంచి ఇప్పుడే వస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు. ఆ డ్రోన్తో షూట్ చేస్తుంటే నేను పక్కన ప్లేస్ లేక లోపలికి వెళ్ళాక ఎల్ఈడి స్క్రీన్ మీద మాత్రమే నేను వీడియో తీసుకోవడం జరిగింది. చంద్రబాబు గారి దగ్గరనే క్యాన్వేరీలోకి వెళ్ళారు. క్యాన్వేరీ నుంచి మళ్ళీ స్టేజ్కి రావడం జరిగింది అనమాట. అది చూస్తూ కొంత పక్క బుర్రకథ మన ఝాన్సీ గారు సైడ్ క్యారెక్టర్ అండ్ కామెడీ యాక్టర్ అండ్ యాంకర్ కూడా ఆవిడ ఝాన్సీ గారు, మీకు తెలిసే ఉంటుంది. ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. స్టేజ్ మీద ముందు అలా స్టేజ్లో ఆహ్వానించే ముందు కొంత యాంకరింగ్, కొంత ఏవి అనేవి చూపించారు మాకు. అవి చూస్తూ ఉన్నాం. అయితే మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి మాకు 6:30 అలా అయిపోయింది. చంద్రబాబు గారు మాట్లాడేటప్పటికి 7 అలా అయిపోయింది. 7:30 వరకు మేము వెయిట్ చేసాం. అక్కడ నుంచి ఇంకా భోజనాలు పెడతారేమో తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ భోజనాలు అయితే పెట్టలేదు. ఆ మీటింగ్ అయిన అనంతరం భోజనాలు పెడతానన్నారు. కానీ అప్పుడు దాకా మేము దూరం కాబట్టి వెయిట్ చేయలేక మేము బస్సులు ఎక్కి వెళ్ళిపోయాం. విచిత్రం ఏంటంటే వాళ్ళు వచ్చి స్టేజ్ ఎక్కంగానే అందరూ కూడా స్టేజ్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. పిల్లలు ఎక్కువగా హై స్కూలు పిల్లలు, ఇలాంటి పిల్లలు అందరూ కూడా ఎక్కువ వచ్చారు. కాలేజీ పిల్లలు ఇలా ఎక్కువ వచ్చారు. వీళ్ళందరూ కూడా క్లియర్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. మామూలుగా ఇంకా అందరూ గర్ల్స్ కాబట్టి ఇళ్ళకి వెళ్ళాలి, లేట్ అవుద్ది కాబట్టి అందరూ వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ఆయన మాట్లాడేటప్పుడు కూడా మేము కూడా స్లోగా ఇంటికి దూరం చేరుకోవాలి కాబట్టి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా మేము బయలుదేరేటప్పటికి 7:30 అయితే అయిపోయింది. మేము బస్సు ఎక్కేటప్పటికి 8 కల్లా బయలుదేరాం. 8 నుంచి ఇంకా ఇంటికైనా వెళ్ళాం. ఇంటికి కరెక్ట్గా 10:30 కల్లా మేము ఇంటికైనా చేరిపోయాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.